పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఎల్లారికం వనక్కం. నేను గీతాంజలి. మీకోసం సుమన్ టీవీ రామేశ్వరంలో. రామేశ్వరంలో సుమన్ టీవీ. శ్రీరామచంద్రుడు పూజించిన జ్యోతిర్లింగాలలో ఒక్కటైన రామేశ్వరం అత్యద్భుతమైన పుణ్యస్థలం అండి. ఇక్కడికి రావాలే కానీ అది మన జన్మ ధన్యమైనట్లే. చూడాలే కానీ ఎన్నో ప్రదేశాలు. అందులో భాగంగా రామేశ్వరంలో ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాల్లో ఒకటనేది నటరాజస్వామి దేవాలయం. రామనాథస్వామి కోవెలకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నటరాజస్వామి ధ్యాన మందిరం అని చెప్పి. ఇక్కడ స్వామి ఎంత బాగుంటారో, పంచలోహాలతో ఆ శివయ్య కనిపిస్తారు మనకి. వెళ్ళి దర్శనం చేసుకుందామా? అలాగే ఈ ఆలయ ప్రతిష్టాపన వివరాలు కావచ్చు, మొత్తం ఈ ఆలయం అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. రండి వెళ్దాం. మందిరం ఎంత సుందరంగా ఉంటుందో తెలుసా? మన లోపలికి అడుగు పెట్టడమే పెద్ద రాజద్వారం మనకు కనపడుతుందండి. చక్కగా ఎంత నీట్గా చెక్కారు, అది కూడా మనకి లోహంతో ఉంటుందన్నమాట. ఆ తర్వాత అలా నెమ్మది లోపలికి అడుగు పెట్టడమే 2 పెద్ద పెద్ద ఏనుగులు మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా కనపడతాయి. అలా మెట్లకి పైకి వస్తే మొత్తం దగ్గర దగ్గర మనకి 12 ఉంటాయండి పిల్లర్స్. మంచి కలర్ కాంబినేషన్ కూడా గమనించండి మీరు ఒకసారి. గ్రే కలర్ అలాగే గోల్డ్ కలర్ అనమాట. అంటే ఎంత దూరం నుంచి చూసినా ఇట్టే అట్రాక్ట్ అయ్యే కలర్స్ ఇవి. అలా అవన్నీ చూసుకుంటూ అడుగులు అడిగేసుకుంటూ దగ్గరికి వెళ్తే కనిపిస్తారు ఆ నటరాజస్వామి. ఎంత అందంగా ఉంటారో. హర మహాదేవ శంభో శంకర. ఎంత చక్కగా దర్శనం చేసుకున్నామో. కొంచెం ఓపెనే ఉందండి టెంపుల్. అక్కడి నుంచి కూడా బయట నుంచి కూడా మనకు కనిపిస్తారు శివయ్య. కానీ లోపలికి వచ్చి చూసి దగ్గర నుంచి చూస్తే ఆనందం వేరు కదా. చక్కగా తీర్థం ఇచ్చారు, అలాగే రుద్రాక్ష ఇచ్చారండి. వేసుకుంటామా మంచిదే. పంచముఖాలతో ఉంది. పంచముఖాలు అందరూ వేసుకోవచ్చు కదా, ఎవరికి జాతకాలు ఏవి లేకుండా ఏవి లేకపోయినా పర్వాలేదు, మంచి జరుగుతుంది. కావాలనుకుంటే మెళ్ళ వేసుకోండి, లేకపోతే మీ పర్సులో పెట్టుకోండి అని చెప్పి ఇచ్చారు. మహాప్రసాదం నిజంగా. నటరాజస్వామి ఎంత బాగున్నారండి. అందుకే శివయ్యని లింగ రూపంలోనే చూస్తాం. నటరాజస్వామిగా కొలువైనప్పుడు మాత్రమే ఆయన విగ్రహ రూపంలో చూస్తాము. అసలు ఏమి అందం కదా. ఆయన మోమే ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో. కోటరేసిన ముక్కు ఫస్ట్ నాకు అదే కనిపించింది. స్వామివారివి అలాగా అడ్డబొట్టు కానీ, అలాగే ఆ ముద్ర మరీ ముఖ్యంగా నటరాజస్వామి ముద్ర మనం నాట్యం చేసేటప్పుడు చూస్తాం కదా. అది నిజంగా పూర్వజన్మల సుకృతం అండి. ఎవరైతే ఇప్పుడు కళాకారులు ఉంటారో, ప్రత్యేకించి నాట్యం చేసేవాళ్ళు, సంగీతం వచ్చిన వాళ్ళు, పాటలు పాడే వీళ్ళందరూ కూడా అది పూర్వజన్మ సుకృతం అయితేనే అలాంటి కళలు వస్తాయని అంటారు. నాట్యంలో అసలు గురువు ఆయనే కదా ఎవరికైనా సరే. నటరాజస్వామి ఆ భంగిమ అనేది ఒకసారి స్వామిని ఆసంతం మీరు చూస్తేనండి, మొత్తం అంతా కూడా పంచలోహాలతో చేసినటువంటి విగ్రహం అనమాట. పూర్తిగా రౌండ్గా మీరు చూసారా, పూర్తిగా పంచలోహమే. అందులో దగ్గర దగ్గర కొన్ని కేజీల వెండి, బంగారం ఇవన్నీ కూడా వాడారనమాట. 5 లోహాలు అందులో ఉన్నాయి. అయితే ప్రత్యేకించి 8 ఏళ్ళు అయిందండి ఈ ఆలయం నిర్మించి. విహెచ్పి వాళ్ళు మొత్తం ఇది ఆర్గనైజ్ చేసి మొత్తం మెయింటైన్ చేసిందంతా కూడా వాళ్లే. చాలా చక్కగా ఉంది టెంపుల్ అయితే. అండ్ పక్క ముందుగా చూస్తున్నారు కదా, అదంతా కూడా టేక్ వుడ్, దాంతోనే చేశారు. కోట్లలో ఖర్చు అయిందట ఆలయ నిర్మాణానికి. 8 ఏళ్ల క్రితం మనం ఎప్పుడైనా ముందు మీరు రామేశ్వరం వచ్చి ఉంటే మేబీ తెలిసేమో వాళ్ళకి, అంతగా ఆలయం ఏమి ఉండేది కాదు. కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరిగింది. చాలా చక్కగా చేశారు. ఇంకొకటి బాగా ఆకర్షించేది ఏంటో తెలుసా? స్వామివారి రూపం ఒకటైతే కొంచెం ముందుకి ఇలా వచ్చి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్లే ముందే ఒకసారి తలెత్తి పైకి చూస్తే 64 ముద్రలు ఏవైతే నాట్యాల్లో ఉంటాయో దానికి సంబంధించిన ముద్రలు శివయ్య నాట్యం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఓపికతో చూస్తే భలే ఉంటుందండి. ఇప్పుడు కూడా పైన ఇలా నెమ్మదిగా చూసుకుంటూ రావచ్చు. అలాగే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా శివుడికి నామాలన్నీ కూడా ఉంటాయి. అలా స్వామిని స్మరించుకుంటూ రావచ్చు అనమాట. ఓ పక్కనేమో అక్కడ శ్రీ రామనాథ స్వామి,
లింగ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇంకా కొంచెం చూడాల్సిన ప్రదేశాల్లో నటరాజస్వామి దేవాలయం కూడా ఒకటి చాలా బాగుంటుంది. సాధారణంగా శివుడు అనగానే ఏం చెప్తారు, క్రియేటర్ ఆయనే, ప్రిజర్వర్ ఆయనే, అలాగే డిస్ట్రాయర్ కూడా ఆయనే అని చెప్పి ఆ రూపంలోనే మనకు తెలుస్తుంది. అపస్మార అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని కాలు పైన ఇలా పెట్టాడు. మనకి మామూలుగా మన హిందూ మైథాలజీ ప్రకారంగా చూస్తే అపస్మార అంటే ఇగ్నోరెన్స్ అనమాట. అంటే పట్టించుకోకుండా ఉండేటువంటి ఉంటుంది కదా, లెక్క చేయని తనం అని అంటారు కదా, ఇగ్నోరెన్స్ అని. అలాంటి వాటిని అణిచిపెట్టి ఉంచుతాడనమాట ఆ శివయ్య. అంటే మంచిలో అలాంటివన్నీ పోవాలి, యాక్టివ్గా ఉండాలి. దాంతో పాటుగా ఆయన కాస్మిక్ ఎనర్జీ అంటే శివయ్యనే చెప్తాం కదా. ఈ గుర్తులన్నీ కూడా మనకు ఆ నాట్యంలో కనిపిస్తాయి. ఆయన భంగిమలో మనకి ప్రధానంగా కనపడతాయి. ఒక చేతితో డమరకం పట్టుకున్నారు, ఇంకో చేతితో ఒక ఆయుధం ఉంటుంది. రెండు చేతులు కూడా ఒక భంగిమ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. కాళ్ళు ఇలా పైకెత్తి చుట్టి మువ్వలు కట్టుకున్నారు స్వామి. అంటే పూర్తిగా ఇంకా నాట్యం చేస్తున్నారు ఆయన. అప్పుడు ఎలా అయితే ఆయన రూపం ఉంటుందో, ఆయన ఆహార్యం ఎలా ఉంటుందో అలా మనకు కనబడతారు. ఇక్కడ పులి చర్మం ఉంటుంది, పంచి ఉంటుంది, పైన పులి చర్మం ఉంటుంది, పైన పై వస్త్రం కావచ్చు. ఇవన్నీ కూడా నాట్యం చేసేటప్పుడు జుట్టు ఇలా చిద్రం అవుతుంది కదా, అలా ఇవన్నీ భలే ఉంది చూస్తుంటే. నేను ఫస్ట్ టైం రావడం నటరాజస్వామి దేవాలయానికి. మీరు కనుక రామేశ్వరం వస్తే ఖచ్చితంగా రండి, మిస్ చేసుకోవద్దు ఈ టెంపుల్ని మాత్రం. యాక్చువల్లీ ఇది టెంపుల్ కన్నా కూడా ధ్యాన మందిరం అంటారండి. ఎవరైనా వచ్చినా దర్శనం చేసుకుని కనీసం ఒక 10 నిమిషాలైనా అలా కూర్చుంటారు ధ్యానం చేసుకుని, ఓం నమ శివాయ, ఓం ఓం అనుకుంటూ. ఖచ్చితంగా వాళ్ళకి ఆ శివయ్య అనుగ్రహం ఉంటుంది, ఆయన సమాధానం ఇస్తారని చెప్తారు. ఇంకా ఇక్కడ రామేశ్వరం ప్రజలకి నమ్మకం ఏంటో తెలుసా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తున్నా, చదువుకునే పిల్లలైనా కానీ ఖచ్చితంగా దేవాలయానికి వస్తారండి. వచ్చి స్వామికి దండం పెట్టుకుని పూజ చేయించుకొని కాసేపు ఇక్కడ ధ్యానం చేసుకుని వాళ్ళ కోరిక ఏంటో చెప్పుకుని వెళ్తారంట. ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారంట. ఇలా ఇక్కడ ఒక నమ్మకం ఏర్పడిపోయింది. రామేశ్వరం వచ్చిన వాళ్ళు కూడా డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఆ నటరాజ స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ ధ్యాన మందిరంలో కాసేపు గడిపి కూర్చుని వెళ్తారనమాట. నాకైతే భలే హ్యాపీ అనిపించింది రావటం. ఆయన అసలు అక్కడి నుంచి చూస్తేనే ఎంత బాగున్నారు అని అనిపించింది నాకు. మీరు మాత్రం మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా రండి నటరాజస్వామి ధ్యాన మందిరానికి.